ఓం నమ శివాయ. సో ఒక్కసారి భగవానుని తలుచుకుందాము. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో ఒక్క అరగంట సేపు అందరూ సమయాన్ని కేటాయించండి. ఏ ఒక్క నిమిషము తలుచుకున్నా గాని ఆత్మ పరమాత్మ యొక్క శక్తిని గ్రహిస్తుంది. ఆ శక్తి చాలా అవసరం మనకి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. మీరు చెయ్యాలి అని చెప్పి నేను మాట ద్వారా చెప్తున్నాను. మీరు సంకల్ప స్థాయిలో చెయ్యాలి. భక్తి మార్గంలాగా జపం చెయ్యొద్దు. నేను శాంతి స్వరూపాన్ని, ప్రేమ స్వరూపాన్ని అని చెప్పి జపాలు చెయ్యొద్దు. కనెక్ట్ అవుతున్నాం ఇక్కడ. సంకల్ప స్థాయిలో చెయ్యాలి. మా నోటి ద్వారా ఎవ్వరూ అనకూడదు. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ప్రశాంతంగా కూర్చుని నిదానంగా చెయ్యండి. సంకల్పాల యొక్క తీవ్రతను తగ్గిస్తున్నాం మనం ఇక్కడ. ఎంత తగ్గిస్తే అంత ఆత్మశక్తిని సంతరించుకుంటుంది. ఆ రోజంతా సంకల్పాల తీవ్రత మీకు తగ్గిపోయినప్పుడు మీరు శాంతిని అనుభవం చేస్తారు. సో ఇది మన స్వధర్మానికి సంబంధించిన సంకల్పాలు. ఆ తర్వాత నేను ఆత్మను, ధైర్య స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి.
సో మేము నేర్పించేవన్నీ ఎప్పటికప్పుడుకి మీరు అప్డేట్ అయిపోయి ఉండాలి. ఎందుకంటే ఇంకా రాబోయే రోజుల్లో కొత్త కొత్తవి నేర్పిస్తూ ఉంటాం. సో మీరు ఇది గనక క్యారీ ఫార్వర్డ్ అవ్వలేదు అని అంటే వెనకబడిపోతారు. చెప్పే క్లాసులన్నీ ఇవే నేర్పిస్తాం అనుకో, ఇవి బేసిక్స్. సో ఈ పాటికి స్వధర్మం గురించి వచ్చేసింది అనుకుంటున్నాను. ఇదేదైతే ఆరోగ్యము, ఆ తర్వాత సమయము, ధనము వీటికి సంబంధించింది వేశాము. రాబోయే రోజుల్లో ఇంకా వేరే విషయాలు కూడా, వేరే సంకల్పాలు కూడా వేస్తాం. సో మేము ముందుకెళ్ళిపోతుంటే మీరు వెనకబడిపోతుంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో కాబట్టి ఎవరికి వాళ్ళు నేను చెప్పేదాన్ని బట్టి నాతో పాటు ముందుకొచ్చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ స్థిత ప్రజ్ఞ స్థితి, ఆ సంతోషము, ఆ తర్వాత భగవంతుడు. ఇప్పుడు ఆత్మజ్ఞానం తెలుసుకున్నాము. ఆ తర్వాత భగవంతుడి గురించి కూడా తెలుసుకున్నాం. ఆయన అవతరణ తెలుసుకోవాలి. కల్కి అవతరణ ఏదైతే దశావతారాల్లో ఆఖరి అవతారమో ఇప్పుడు ఈ కలియుగంలో జరుగుతుందని ఉందో ఆ అవతరణ జరిగింది. యూట్యూబ్ లో వెళ్ళి చూస్తే కల్కి భగవాన్ అవతరణ గురించి మొత్తం పూర్తిగా వీడియోలు ఉన్నాయి. సో అది ఎక్కడ చెప్పారన్న రెఫరెన్స్ ఇస్తాను. రాబోయే రోజుల్లో మన సేవా కార్యక్రమాలు దానికి సంబంధించినవి కూడా ఉంటాయి. నేను విస్తారంగా చెప్తూ పోతాను. సో కాబట్టి నేను చెప్పే క్లాసెస్ అభ్యాసాలు ఎప్పటికప్పుడు చేస్తూ అప్డేట్ అవుతూ ముందుకెళ్తే మీరు క్లాసెస్ని ఎంజాయ్ చేయగలుగుతారు. ఆ తర్వాత మీ ఉన్నతి జరుగుతుంటే మీకు సంతోషం అనిపిస్తుంది. ఆ తర్వాత రాబోయే రోజుల్లో ఈ కల్కి అవతరణ అది ఏంటా అన్నది ఎవరైతే ధారణ చేస్తూ ఉన్నారో మాతో కాంటాక్ట్లు ఉన్నారో వాళ్ళని ఆ సేవల కోసం అని చెప్పి తీసుకుని నాతో పాటు సేవ చేసే అవకాశము ధారణ చేసే వాళ్ళకి ఇస్తూ ఉంటాం. అలా ఎవరికి పడితే వాళ్ళకి కాకుండా. సో దానికి సంబంధించిన సేవా కార్యక్రమాలు కూడా ఇంట్లో కూర్చుని చేసే విధంగానే పెడతాము. సో ఎవరైతే ఆ సేవలు చేస్తారో, ఎవరైతే మా కాంటాక్ట్లోకి వస్తారో లేదా ఇక్కడ వచ్చి చెప్పడము, కొంతమంది చెప్పలేకపోతారు కానీ సేవలు చేస్తారు. సో అలా ఎవరెవరు ఉంటారో వాళ్ళని టీంలో పెట్టుకుని సేవా అవకాశాలు, ఆ తర్వాత కల్కి భగవానుడి అవతరణ సేవలు, ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో అవి కంటిన్యూ అవుతాయి. సో ఇది ఇక్కడితోటి ఏదో టైం పాస్ పెట్టుకున్న క్లాసులు కాదు మేము. దీని వెనక విశ్వ పరివర్తన కార్యక్రమం కూడా ఉంది. సో ఇది ఏంటంటే చెప్పేవి బేసిక్స్. సో నాతో పాటు రోజుకు ఒక అరగంట కేటాయించి నేర్చుకున్నా అయిపోతుంది. ఆ తర్వాత అభ్యాసం రోజంతా సులువే. సో ఇంకా ఈ టైంకి కూడా మనం ఒక అరగంట కేటాయించలేకపోతే అభ్యాసం చేయడము ప్రాక్టికల్ లైఫ్లోకి తేవడం కొంచెం ఇబ్బంది అయిపోవచ్చు. సో అందుకే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళండి. నేను ఆత్మను, ధైర్య స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను శివ పరమాత్మ ఛత్రఛాయలో సురక్షితంగా ఉన్నాను. నేను శివ పరమాత్మ ఛత్రఛాయలో సురక్షితంగా ఉన్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. ఆలోచన స్థాయిలో చేయండి, జపం చేయొద్దు ఎవరు. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నా దగ్గర సమయం యొక్క ఖజానా ఉన్నది. నా దగ్గర సమయం యొక్క ఖజానా ఉన్నది. నా దగ్గర శక్తి యొక్క ఖజానా ఉన్నది. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. నేను సఫలతా స్వరూపాన్ని. సఫలత నా జన్మసిద్ధ అధికారము. నేను సఫలతా స్వరూపాన్ని. సఫలత నా జన్మసిద్ధ అధికారము. సో నిన్న నేర్పించినట్టు మీరు స్వధర్మంలో ఉంటారు, అవతల వాళ్ళని కూడా స్వధర్మంలోనే చూస్తారు. నిన్న దాన్ని నేను అభ్యాసం చేయించాను. ఇప్పుడు జస్ట్ ఒక నిమిషం కోసం అభ్యాసం చేద్దాము. క్లాస్ కంటిన్యూ చేయాలి నేను కాబట్టి. సో మీకు ఎవరితోటైతే సమస్య ఉందో ఒక్కసారి విజువలైజ్ చేయండి. సో ఏ రకంగా విజువలైజ్ చేయాలని నిన్నటి క్లాస్లో చెప్పాను. ప్రతి ఎపిసోడ్ ఒకదానితో ఒకటి లింక్ ఉంటాయి. సో నిన్న చెప్పిన పద్ధతిలో సార్ విజువలైజేషన్ చేసి వీరు శాంతి స్వరూపము, సదా శాంతి స్వరూప భవ. సో వాళ్ళని విజువలైజ్ చేసి భగవంతుని యొక్క కిరణాలు ఆ భగవంతుని నుంచి మన ఆత్మలోకి, మన ఆత్మ నుంచి వాళ్ళకి వెళ్తున్నట్టు విజువలైజ్ చేసి వీరు శాంతి స్వరూపము,
సదా శాంతి స్వరూప భవ అని జ్ఞాన నేత్రంతో చూడాలి. ఇంకెవరిని చూసినా కానీ వాళ్ళ స్వధర్మాన్ని చూడాల్సిందే తప్పితే పరధర్మాన్ని చూడొద్దు. పరధర్మాన్ని చూసామంటే మనం ఆ పరధర్మాన్ని పాటించి మనము అధర్మ మార్గంలోకి వెళ్ళిపోతాం. అంటే అవతల వాళ్ళలో ఉన్న కామక్రోధ లోభ మోహ అహం మద మాత్సర్యాలు ఇవి చూసామంటే ఇది పరధర్మం. ఆ పరధర్మాన్ని చూసామంటే మన దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు మనకు తెలియకుండానే మనం అధర్మ మార్గంలోకి వెళ్ళిపోతాం. అంటే ఉదాహరణకు అవతల వాళ్ళు క్రోధంతో ఉంటే మనం దాన్ని చూసినప్పుడు మనం కూడా దాన్ని అబ్జార్బ్ చేసి అంటే గ్రహించి మనం కూడా కోపంతో మాట్లాడి వాళ్ళు అరిస్తే వాళ్ళతో పాటు అరిచి వాళ్ళు గొంతు కన్నా మన గొంతు పెంచేసి మనము అధర్మంలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే పరధర్మాన్ని చూసాం కాబట్టి పరధర్మంలో చూసినప్పుడు అధర్మంలోకి వెళ్ళిపోయే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎవరిని చూసినా స్వధర్మంలో చూస్తాం. తర్వాత ఇప్పుడు ఏదైతే కార్మిక్ ఫిలాసఫీ చెప్తున్నామో సో ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేద్దాము. సో కుటుంబ వ్యవస్థలోని సంబంధాలు సో ఏవైతే కొన్ని ఎగ్జాంపుల్స్ అంటూ ఇచ్చి చెప్తున్నాం కానీ యాక్చువల్గా ఆత్మాన్న స్థాయిలో అందరికీ వర్తిస్తాయి. సో ఇప్పుడు ఈ రోజు ఆత్మ పరమాత్మ ప్రకృతి మధ్యలి డ్రామాలో పంచతత్వాలతో చేసిన శరీరానికి సంబంధించిన భగవద్గీత యొక్క రెఫరెన్స్ వేసి చూపిస్తున్నాము. స్క్రీన్ మీద 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము 5వ 6వ శ్లోకాన్ని డిస్ప్లే చేస్తున్నాం. సో ఇది ఎందుకు చూపిస్తున్నాము అంటే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి, ఉన్నతి వైపు వెళ్ళాలి అనగానే ఇప్పుడు సుమారుగా ఒక 2013 అంటే 12 ఏళ్ల నుంచి చెప్తున్నాను ఈ భగవద్గీత. ఆధ్యాత్మికత భగవంతుడు అనగానే అందరూ అడిగే ప్రశ్న ఏం తినాలి, ఏం తినకూడదు. తిండి వైపు వెళ్ళిపోతాం. అంటే ఏదో తింటే భగవంతుడు ఇంప్రెస్ అవుతాడు, ఏదో మానేస్తే భగవంతుడు ఇంప్రెస్ అయిపోతాడని స్థూలం వైపు వెళ్ళిపోయారు. యాక్చువల్గా మనం ఇన్ని రోజులు క్లాసులు చెప్పుకుంటున్నాము, భగవంతుడు పెట్టేది జ్ఞాన భోజనము. ఆయన మనకి జ్ఞాన భోజనం పెడుతుంటే మనం స్వీకరించి శక్తిశాలిగా అవ్వాలి. మనం ఆయనకి పెట్టేది ఏమీ లేదు అక్కడ. సో అందరూ మాట్లాడేది ఎట్లుందంటే భగవంతుడు ఏమి ఇష్టపడతాడు, ఫలానా దేవుడైతే ఇది తింటాడు, ఫలానా దేవుడైతే అది తింటారని వాళ్ళ ఏంటని చెప్పి అటు వెళ్ళిపోయింది. అంటే సబ్జెక్టు ఒక రకంగా కన్ఫ్యూజింగ్ గా మెస్సీ టైప్ అయిపోయింది. అసలు ఇంతకీ ఆహారానికి సంబంధించిన విషయం మీద భగవంతుడి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. లేదా కొంతమంది పూజల విషయం అనేసరికి ఏదో ఏమంటారు దాన్ని ఉపవాసాలుండి చేస్తే భగవంతుడు ఇంప్రెస్ అయిపోతాడని, పూజలు చేసే ముందు తింటే అమ్మో తినకూడదు, తినకుండా చేయని భయపడిపోతుంటారు. అంటే భక్తి అన్నది ఒక రకంగా భయాన్ని పెంచింది. భగవంతుడు అంటే ఒక భయాన్ని పెంచేసింది. ఆయన పట్ల ఉండాల్సింది ప్రేమ గౌరవం, కానీ భయం పెరిగిపోయింది. అమ్మో ఏం చేస్తే ఆయన కోపం వచ్చేస్తుందో, ఏం చేస్తే తప్పు అయిపోతుందేమో, ఏమన్నా నియమ భంగాలు ఏమైనా జరిగిపోతే ఏమన్నా అనర్థాలు జరిగిపోతాయేమో అని భక్తి భయాన్ని పెంచింది. భక్తి దేనికి చేయమని చెప్పాడు ఆయన? ఒకవేళ మీరు నన్ను తలుచుకోవడానికి అసమర్థులైతే, సమర్థత లేకపోతే భక్తి యొక్క విధి విధానాల ద్వారా రండి అన్నాడు. అంతే తప్పితే అందులో ఏదో పాటించకపోతే ఆయన ఏదో పగ తీర్చేసుకుని శాడిస్ట్ లాగా. ఎందుకంటే భక్తిలో గమనించి చూడండి, ఏవో మొక్కులు మొక్కుకుంటారు. ఆ తర్వాత ఉదాహరణకి తిరుపతికి వస్తాము, పెళ్ళైతే కొండెక్కి అని చెప్పి అనుకుంటారు, పెళ్ళయ్యాక మర్చిపోతారు. ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఏదో ఒంట్లో బాగాలేకపోతే మనం మొక్కు తీర్చుకోలేదు కాబట్టి ఆయన కోపం వచ్చింది. అంటే ఒక సాధారణ మానవుడి స్థాయికి దింపేశారని. మనకి ఎట్లయితే ఎవరైతే దాన్ని చెప్తే చేయకపోతే కోపాలు వచ్చేస్తాయో సేమ్ అదే మైండ్ సెట్ తోటి ఆలోచించారు. ఎందుకంటే మేము తిరుపతికి నడుచుకుంటూ వచ్చి మనం ఆయన దర్శనం చేసుకుంటున్నామో ఆయనకు మనం దర్శనం ఇస్తున్నామో తెలియదు. అక్కడ అంతకన్నా కన్ఫ్యూజన్ అని చెప్పి మనం వెళ్ళలేదు కాబట్టి ఆయన కోపం వచ్చింది. అందుకే పిల్లలు సిక్ అయిపోయారు. అంటే ఒక సాధారణ మానవుడి స్థాయి కన్నా కిందికి దింపేశారు. అంటే పగ ప్రతీకారము కక్ష సాధింపు చర్యలు
తల్లిదండ్రులుగా మనమే పిల్లల ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నప్పుడు, మనం మొక్కిన మొక్కులు చెల్లించకపోతే పిల్లల్ని సిక్ చేసేస్తాడు ఆయన. ఆరోగ్యం లేకుండా చేస్తాడా? అంటే భగవంతుడి యొక్క విభూది యోగం అని ఉంది ఇందులో. ఆయన పర్సనాలిటీ పట్ల, ఆయన ఎవరా అన్న విషయం మీద అవగాహన లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటది. ముఖ్యంగా ఈ ఆహార విషయాలకొచ్చేసరికైతే ఇంకా శరీరాన్ని విపరీతంగా అసలు ఆకలేస్తుంటే గూడా తట్టుకోలేక అసలు ఇంక ధ్యాస భగవంతుడి మీద ఉందా? ఇంకా ఆకలి మీద ఉందా అంటే ఆకలి మీద ఉంటోంది. భగవంతుడి మీద ఉండట్లేదు. నిజంగా భగవంతుడు ఆ రకంగా ఉపవాసాలు ఉండిపోయి, తిండి మానేసి, ఆ రకంగా శరీరాన్ని హింసించుకోమని ఏమైనా చెప్పారా? సో, భగవద్గీత ద్వారా భగవంతుని యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవచ్చు. అంటే మీకు అర్థం కావాలని ఈ పదాలు వాడుతున్నాం మేము. అసలు ఇంతకు నిజంగా ఆయన ఆ రకంగా ఉపవాసాలు ఉండమన్నాడా? ఆ రకంగా హింసించుకోమన్నాడా శరీరాన్ని? అని తెలుసుకోవడానికి మనం ఇప్పుడు భగవద్గీతలోని 17వ అధ్యాయము 5, 6వ శ్లోకాన్ని రెఫర్ చేస్తున్నాను. పుస్తకాలు ఉన్న వాళ్ళు కూడా తీసి చూసుకోండి. సో, శ్లోకాలు చదవట్లేదు మేము. ఎందుకంటే ఇప్పటికే పారాయణాలు చేశారు తప్పితే ఇంకా భయపడుతూనే ఉన్నారు. భక్తి చేస్తున్నారు కానీ భక్తిలో ధర్మం లేదసలు. సో, భక్తి ద్వారా ఆ ధర్మాన్ని కూడా తీసుకురావాలి. సో, ధర్మం ఏంటా అన్నదే ఇక్కడ భగవద్గీతలో భగవానుడు మనకు తెలియజేస్తున్నారు. సో, ఇందులో అర్థం చెబుతున్నాను. శాస్త్ర విరుద్ధంగా ఘోర తపస్సులు చేస్తూ అవివేకంతో తమ శరీరంలోని పంచభూతాలనే కాకుండా అంతరాత్మగా ఉన్న నన్ను కూడా పీడించే ఆడంబరులు, అహంకారులు, కామ బలగర్వితులు, అసుర స్వభావం కలిగిన వాళ్ళని తెలుసుకో. ఇది భగవంతుని యొక్క అభిప్రాయం. ఈ రకంగా తిండి మానేసి వాళ్ళని వాళ్ళు చిత్రహింసలు పెట్టేసుకునేవాళ్ళు. శాస్త్ర విరుద్ధంగా ఘోర తపస్సులు అనంటే, ఈ ఘోర తపస్సులన్నీ సాధారణంగా మనము భక్తి మార్గంలో శాస్త్ర పురాణంలో రాక్షసులు చేసేస్తూ ఉంటారు. దాని గురించి నేను రేపు భక్త ప్రహ్లాద సినిమా రెఫరెన్స్ ఇచ్చి చెప్తాను మీకు. చేస్తూ ఇక్కడ అవివేకంతో తమ శరీరంలోని పంచభూతాలు అంటే పంచతత్వాలతో చేసిన శరీరం. భూతాలంటే భూత ప్రేతాలకు వెళ్ళిపోకుండా యాక్చువల్ గా 5 ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్ పంచతత్వాలు తోటి శరీరాన్ని అంతరాత్మగా ఉన్నానంటే భగవంతుడు మనలో లేడు. ఆయన శక్తి ఉంది. భగవంతుడు వ్యక్తి కాదు, ఒక శక్తి. సో, ఆయన శక్తి ద్వారా ఆత్మ నడుస్తోంది. కాబట్టి అంతరాత్మగా ఉన్న నన్ను కూడా పీడించే ఆడంబరులు అంటే ఈ రోజు ఉపవాసాలు చేస్తారు. మీకు ఉపవాసాలు చేసినప్పుడు చూడండి కొంతమంది ఎంత పబ్లిసిటీ ఇస్తారంటే అసలు తిండి మానేసి అసలు వీళ్ళు భగవంతుని తలుచుకుంటున్నారా, పబ్లిసిటీ ఇస్తున్నారా అని కూడా అర్థం అంటే అంత పబ్లిసిటీ. అమ్మో ఈరోజు మేము ఉపవాసం అంటే ఈరోజు మేము ఫాస్టింగ్ చేస్తున్నాం అంటారు. అసలు చెప్పే పద్ధతి ఎట్లుంటదంటే వాళ్ళేదో కరెక్ట్ చేస్తున్నారు, తినేవాళ్ళు ఏదో తప్పు చేస్తున్నట్టు. అంటే మీరు అంతా తినేసారంటే మేము తినకుండా వీఆర్ ఫాస్టింగ్ అంటారు. మరి ఏం చేస్తున్నారు ఇంతగా ఫాస్టింగ్ లో, ఆ ఉపవాసంలో అనంటే అన్నం తినట్లేదు అంతే. అది తప్పితే అన్ని తింటున్నారు. లేదా ఇంకా ఫ్యాషన్ ఏంటంటే మేము టిఫిన్స్ తింటాం ఈరోజు. మేము ఈరోజు ఫాస్టింగ్, ఉపవాసము కాబట్టి మేము టిఫిన్స్. ఆ టిఫిన్స్ ఏముంటాయి? దోసలు ఉంటాయి. అందులో మళ్ళీ బియ్యము, మినపప్పు వేసుకుని ఏ బియ్యాన్ని అయితే ఉడకబెట్టి అన్నం చేసుకుని తింటామో అదే బియ్యాన్ని నానబెట్టి దోశ వేసుకొని తింటారు. మేము ఫాస్టింగ్ ఈరోజు అంట. ఈరోజు అన్నం తినం, భోజనం చెయ్యం మేము, టిఫిన్స్, ఫ్రూట్స్. ఇక అది రకరకాలన్నమాట. మరి అది దేనికోసం చేస్తున్నారు? మరి అలా చేస్తే ఏమైనా భగవంతుడు ఇంప్రెస్ అవుతున్నారా అని అంటే మన ఆయన అభిప్రాయం అయితే ఇదిగో 17వ అధ్యాయంలో 5వ 6వ శ్లోకంలో చెప్పారు. సో, ఈ ఘోర తపస్సుల గురించి నేను రేపు కవర్ చేస్తాను. ఆ తర్వాత ఎవరైతే ఈ రకంగా పంచభూతాలని అంటే పంచతత్వాలతో చేసిన శరీరాన్ని హింసించుకోవడం అన్నది భగవంతుని దృష్టిలో అసుర స్వభావం. అసురులంటే ఎవరు? రాక్షసులంటే రాక్షస స్వభావంతో శరీరాన్ని కొంతమంది అయితే అసలు నీళ్లు కూడా తాగరు. అసలు ఆహారము, నీళ్లు, గాలి ఇవన్నీ ఎందుకు తీసుకున్నా శరీరం అన్నది పంచతత్వాలతో చేశారు కాబట్టి పంచతత్వాలను ఇస్తున్నాం. ఆత్మ పరమాత్మ ప్రకృతి మధ్యలో నడుస్తున్న డ్రామా ఇది. సో, ఈ పంచతత్వాలన్నీ ఉన్నది మనకు సేవ చేయడం కోసమే. వాటి సహజ స్వభావమే, అది ఎప్పుడు ఇస్తూనే ఉంటాయి. ఏమి ఆశించకుండా. అది కూడా
సో భగవంతుడి సృష్టిలో ఇటు ఆత్మ గాని, ఇటు ప్రకృతి గాని, ఆయన సృష్టిలో ఆయన సృష్టించిన బేస్ ఫ్యాక్టరే అది. బేస్ క్వాలిటీని అది ఇవ్వడం. సో ప్రకృతి తన ధర్మాన్ని నిర్వర్తిస్తుంది. ఇప్పటికీ ఇస్తూనే ఉన్నారు. ప్రతి తత్వము ఏ కులమత భేదాలు లేకుండా అగ్ని, నీరు, గాలి, వాయువు, ఆకాశతత్వం ఇస్తూనే ఉన్నాయి అవి. చెట్లు కూడా ఇస్తూనే ఉన్నాయి. అంటే ఇవ్వడం అన్నది స్వధర్మం. సో ఆత్మ యొక్క స్వధర్మం కూడా ఇవ్వడమే, దాత స్థితే. కానీ ఈ రోజు తమో ప్రధాన స్థితికి వచ్చేసి ఏమైపోయిందంటే ఇవ్వడం కన్నా తీసుకోవడం ఎక్కువైపోయింది. ఒకవేళ ఇచ్చినా దానికి మళ్ళీ కులాలు, మతాలు, స్టేటస్లు ఇక రకరకాలు చెప్తే అక్కడి నుంచి మొదలుపెట్టి మరి మనకి ఏమైనా ట్యాక్స్ బెనిఫిట్ వస్తుందా, సో ఏ రకంగా మనకు బెనిఫిట్ అవుతుంది అని చెప్పి ఎక్కడి నుంచో మొదలుపెట్టి, అంటే ఈ రోజు మనం ఇస్తే మనకి ఏమైనా గుర్తింపు వస్తుందా, ఏమైనా స్టేటస్ వస్తుందా, ఇలా రకరకాల బెనిఫిట్లు ఆలోచించి ఇస్తున్నారు. ఇస్తే దాని ఇస్తే ఏమైనా ట్యాక్స్ వస్తుందా, ఎంత వస్తుంది, ఎంత ఎగ్జామ్షన్ వస్తుంది, అంటే మళ్ళీ తిరిగి మనకి ఎంత వస్తుంది. సో ఈ దానాలకు సంబంధించి కూడా భగవద్గీతలో రెఫరెన్స్ ఉంది. అరగంటలో అన్ని నేను కవర్ చేయలేను కాబట్టి ఒకటి తర్వాత ఇలా ఏదో ఒక ఎపిసోడ్ పట్టేసి మీరు ఇలా చెప్పారు, ఇలా కూడా ఉంటది, అలా ఉంటది కదా అని అంటే కొంచెం ఓపికలు పట్టండి అని చెప్తా. నన్ను చెప్పేయమంటే మొత్తం అంతా కూర్చోబెట్టి రోజుల తరబడి చెప్తాను, కానీ అబ్జార్బ్ చేయడానికి మీకు టైం పడుతుంది. అందుకే రోజు కొంచెం కొంచెం చెప్తున్నాము. సో ఈ శ్లోకాన్ని కూడా నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, ఓసారి రెఫర్ చేసుకుని చూడండి, మళ్ళీ మళ్ళీ చదవండి. సో ఈ రకంగా ఉపవాసాలు అంటే ఆ రకంగా శరీరాన్ని హింసించుకోవడం చాలా మంది ఆడంబరానికి చేస్తున్నారు. ఆ తర్వాత అహంకారం కూడా వచ్చేది. ఏమంటే మేము కాబట్టి చెప్పాను కదా, కొంతమంది మేమే చూస్తూ ఉంటాం. ఎట్లాంటిదో తిన్న వాళ్ళంతా ఏదో పనికి మాలిన అన్నట్టు మేము కాబట్టి అమ్మో అసలు మిగిలిన వాళ్ళు కూడా అమ్మో ఆమె చాలా ఉపవాసాలు ఉంటది, పొద్దున్న లేసి అసలు తినే వారానికి 2 సార్లు ఉంటది, 3, అంటే వాళ్ళు ఆ రకంగా చేసేవాళ్ళు ఒక నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. ఈ రోజు తినేవాళ్ళు ఏదో అంత లో స్టాండర్డ్స్ అన్నట్టు. ఆ రకంగా చేసి అహంకారంగా ప్రవర్తించే వాళ్ళని కూడా చూసామంటే మేము ఎన్నో పూజలు చేస్తాం, ఎంతో పద్ధతిగా ఉంటాం, నియమనిష్టలతో ఉంటాం. మీరంతా ఎప్పుడు పడితే అప్పుడు తిని కూర్చుంటారు అని అంటే మీరు అంత లో స్టాండర్డ్స్, చీప్ కేటగిరీ. ఒక రకంగా పూజలు చేసి ఆ ఉపవాసాలు చేసి అహంకారం పెరిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తర్వాత కామబల గర్వితులు ఈ రకంగా అవివేకంతో తమ శరీరాలను హింసించేసుకుని దానికోసము ఏదో బలం వచ్చి, అంటే ఏదో ఒక కోరిక ఉంటది వాళ్ళకి ఈ రకంగా చేయడానికి, ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. అంటే ఈ రోజు మనం ఈ రకంగా ఉపవాసం ఉండి చేస్తే ఒకటి గుర్తింపు బయట, ఆ తర్వాత ఆ రకంగా చేస్తేనే ఆయన ఏదో భగవంతుడు ఇంప్రెస్ అవుతాడని చెప్పి ఆ రకంగా రకరకాల కామనలు. కోరిక అన్నది తక్కువ స్థాయి పదము, కామన అన్నది కొంచెం నెక్స్ట్ లెవెల్ పదం. భగవద్గీతలు ఎక్కడ చూసినా కామన అన్న పదం వినిపిస్తుంది, కోరికని కాదు. ఎక్కువ మటుకు ఇదే కామన. ఆ రకంగా గర్వం పెరిగిపోతుంది. అంటే మేము పూజలు చేసుకుంటాం, వీళ్ళకి నియమం ఉండదు, పాడుండదు, ఎప్పుడు పడితే తింటూ ఉంటారు, ఈ రకంగా చీప్ గా కూడా మాట్లాడుతూ ఉంటారు. సో వీళ్ళందరూ అసుర స్వభావం కలిగిన వాళ్ళని తెలుసుకో అంటున్నాడు. సో ఇక్కడ మరి ఏ రకంగా పూజలు చేస్తారు? పూజలు చేసేటప్పుడు ఉపవాసం ఉండడం అంటే ఏంటి అంటే, ఉపవాసం అంటే దగ్గరగా ఉండడం. సో భగవంతునికి మనకి దగ్గరతనం ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచన ద్వారా. నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మన అంటే భగవంతుని తలుచుకోవడం అంటే ఒకటే సంకల్పం. శివ శివ అన్నా గాని భగవంతుని తలుచుకున్నామంటే అది ఆత్మిక స్థితే. సో ఎంతసేపు ఈ ఆలోచన చేయడానికి 1 సెకండే పడుతుంది. సో మనకి భగవంతుడికి దూరం ఎంత అంటే ఒక ఆలోచన. సో ఒక ఆలోచన 1 సెకండ్ అంతే. ఈ విషయం తెలియకమంటే భగవద్గీత చదివిన ఇలాంటి శ్లోకాలు ఇవి నిజంగా చెప్పాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే స్పష్టంగా ఉంది. శాస్త్ర ఘోర తపస్సులు చేస్తూ అవివేకంతో తమ శరీరాలను పంచభూతాలనే కాకుండా పీడించే ఆడంబరులు, అహంకారులు, కామబల గర్వితులు, అసుర స్వభావం కలిగిన వాళ్ళని తెలుసుకో అన్నాడు. సింపుల్ ఇది నిజంగా చెప్పాలంటే. సో ఎందుకు ఇలాంటివి చెయ్యట్లేదు అని అంటే ఎవరో వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అన్న, మళ్ళీ ఎవరో చెప్పారు, ఆ గురువు చెప్పాడు, ఈ గురువు చెప్పాడు అంటారు. మరి నా అర్థం ఏంటి మరి? అది సంస్కృతంలో ఉంది, మనకు అర్థం కాదంటే నాకు సంస్కృత భాష రాదు.
మరి మేమెట్లా క్యాచ్ చేసాం ఇవి అనంటే, ఎప్పుడైతే ఆ భగవంతుని తలుచుకున్నప్పుడు ఫస్ట్ ఆ బుద్ధి శుద్ధి అవుతది. అంటే ఆ శక్తి కిరణాలతోటి ఆ బుద్ధి పనిచేయడం మొదలుపెట్టినప్పుడు ఇవి అర్థమవ్వడం మొదలుపెడతది. అందుకే క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు మీ అందరికీ భగవంతుడికి కనెక్ట్ అవ్వండి అని చెప్తున్నాం. మనస్సు ద్వారా జ్ఞాన మార్గం. సో ఆ రకంగా చేసినప్పుడు ఆ ప్రశాంతంగా ఎప్పుడైతే అందుకే ఆలోచనలు నిదానంగా చేయండి అని చెప్తున్నాం. చేసి తీవ్రత తగ్గినప్పుడు ఆ శక్తి ద్వారా మనకే టచ్ అవుతూ ఉంటది. ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటదంటే, ఇప్పుడు మేము చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ బుక్ తెరిచి చూస్తారు కొంతమంది ఆ శ్లోకం. చూసినప్పుడు అరే అవును గదా! నిజమే గదా! అప్పుడెందుకు అర్థం కాలేదు? ఇప్పుడెందుకు అర్థం అవుతుందని ఇప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటారు. సో, అప్పుడెందుకు అర్థం గాలేదు? ఇప్పుడెందుకు అర్థమవుతోందంటే, ఇప్పుడు మీరు శ్రద్ధ చూపిస్తున్నారు. ప్లస్ ఆత్మిక స్థితిలోకొస్తున్నారు. ప్లస్ భగవంతునితోటి ఆధ్యాత్మికత అంటే, ఆయనతో పాటు చేయి పట్టుకుని నడవడము, ఆయనను చేరుకోవడం గాదు. ఆయన మనతో పాటే ఉన్నాడు. మనం వదులుకొని ఎళ్ళిపోతున్నాం. మనకి టైం లేదని అంటున్నాం గానీ, భగవంతుడు ఎక్కడ గూడా నాకు టైం లేదని అనలేదు. టైం లేదు అన్నది మన స్టాండర్డ్ డైలాగ్. భగవంతుడి డైలాగ్ కాదది. భగవంతుడు చెప్పేవి ఇవన్నీ చెప్పే మహావాక్యాలు చెప్తాడాయన మన ఉన్నతి కోసం. మనకి తోడుంటారు, శక్తిస్తారు, జ్ఞానాన్నిస్తారు. మన జీవితానికైన రథసారథి. వద్దనుకుని వదులుకుని పోయిందెవరు? మనమే. కావాలంటే నీకేమైనా కావాల్సినవి చేసి పెడతా, నువ్వు పని చేసి పెట్టు అన్నట్టే ఉంది తప్పితే, నువ్వు మా జీవితానికి రథసారథై ముందుకు నడిపిచ్చు. ఆయన నుంచి జ్ఞానాన్ని, శక్తిని తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఇది పెడతాము నువ్వు చేసి పెట్టు. లేదా నువ్వు మొక్కులు మొక్కుకుంటా పని చేసి పెట్టు. ఆ పని చేసి పెట్టడం వరకే ఉండిపోవడం వల్ల ఏమైపోయిందంటే సమస్యలొస్తాయి. ఎందుకంటే ధర్మం తెలీదు. అందుకే అన్నాను భక్తి చేస్తున్నాం కానీ భక్తిలో ధర్మం లేదు. ఆ ధర్మం తెలియకపోవడం వల్ల మన వల్ల పాపాలు జరుగుతున్నాయి, సమస్యలొస్తున్నాయి. మళ్ళీ మళ్ళీ పోయి ఆయన దగ్గరికెళ్ళి చెప్పేసొస్తున్నాం. మళ్ళీ ఏదో వండి పెడతామనో, ఇంత డబ్బులిస్తామనో, మళ్ళీ అక్కడికొస్తామనో, కొండకొస్తామనో, నడుచుకుంటూ వస్తామనో, కార్‌లొస్తామనో ఏదో చెప్పేసొస్తున్నామని. ఎక్కడో సమస్యలు ఆగాలి కదా! సమస్యలు మొత్తం ఆగిపోయి, ఓ చోట సంతోషం శాశ్వతంగొచ్చేయాలి. స్థితప్రజ్ఞ స్థితికొచ్చేయాలి అనంటే, ఆ ధర్మం ఏదో తెలియజేస్తాడు. మనం శ్రద్ధ పెట్టట్లేదు. సో, ఏదో ఒక మార్గం ఇప్పుడు మాకు తెలిసింది గదా! సో, అలాగే అందరికీ చెప్తాడు. కానీ అక్కడి నుంచి మనం ఇంక ముందుకెళ్తాం అన్నదే పాయింట్. సో, భగవంతుని అవతరణ జరిగేదే అందుకు. సో, ఈ అవతరణకు సంబంధించి నేనొక బుక్ రెఫరెన్స్ ఇస్తున్నాను. భవిష్యమాలిక ఒకటి, తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిన కాలజ్ఞానం. ఈ 2 పుస్తకాలు చదివి చూసాం. రెండిట్లో ఒకటే ఉంది. కాలజ్ఞానం ఏదైతుందో కొంచెం కోడెడ్ భాషలో ఉంది. అది కొంచెం అర్థం కావడానికి టైం పడతది కానీ, మేమెళ్లి ఇక్కడ మాణికేశ్వరి మాత ఆలయం అని చెప్పి ఏదైతే ఉందో, ఇక్కడ హైదరాబాద్‌లో చౌటుప్పల్ వైపు, అక్కడ వెళ్లి తెలుసుకొనొచ్చాం దానర్థం. మనకు కొన్ని విషయాలు అర్థం కానప్పుడు, భగవంతుడిని అడిగినప్పుడు మార్గం చూపిస్తారు మనకి. ఎక్కడికి వెళ్తే ఆ విషయాలు అర్థమవుతాయని చెప్పి. సో, ఆ రకంగా అడిగినప్పుడే అక్కడ మార్గం చూపిచ్చారు. ద్వారా తెలుసుకున్నాము. ఈ భవిష్యమాలిక ఒరిస్సా భాషలో రాసుంది. కానీ దాని అనువాదం జరిగింది. అమెజాన్‌లో దొరుకుతుంది ఆ బుక్. తెలుగులో ఒక భాగమే ఉంది. హిందీ భాషలో 2 భాగాలున్నాయి. సో, మీ అనుకూలానికి తగ్గట్టు అంటే శ్రద్ధున్న వాళ్ళు ఆ పుస్తకాన్ని తెప్పించుకొని చదివి చూడండి. చాలా విషయాలు తెలుస్తాయి. ప్లస్ మన క్లాస్‌లకు గూడా ఉపయోగపడతది. సో, వాట్సాప్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళకి ఆ లింక్ నేను షేర్ చేశాను. ఆ లింక్ ద్వారా మళ్ళీ మాకు అంటే మేమైతే అమెజాన్‌లో కొన్నాము. బయట ఎక్కడ దొరుకుతుందో మాకైతే తెలీదు. మేము ప్రయత్నం చేయలేదు. సో, కాబట్టి ఆ పుస్తకాన్ని తీసుకొని చదవాలి అని అనుకునేవాళ్ళు అమెజాన్‌లో దొరుకుతది. మళ్ళీ మేమెలా చెయ్యాలి? మాకు అమెజాన్‌లో కొనడం రాదు. ఎలా మీ దగ్గరుంటే పంపించండని దయచేసి మాకు ఫోన్‌లు చెయ్యొద్దు. ఎందుకంటే ఈ పుస్తకాలు సప్లై చేసే పనేం చెయ్యట్లేదు. సో, ఎవరికైతే టెక్నాలజీ తెలుస్తదో వాళ్ళ నుంచి సహయోగం తీసుకోవాలి. మనకు సహయోగం తీసుకునే అలవాటు కావాలి ఇంకిప్పుడు. మళ్ళీ వాళ్ళనడిగితే వాళ్ళకి కోపాలొస్తాయి. పిల్లలనడిగితే వీళ్ళకి కోపాలొస్తాయి అనంటే పెద్దలకు గూడా ఒస్తున్నాయి. సో, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళనడిగి వాళ్ళేదైనా నేర్పించిన ఎందుకంటే ఇప్పుడు మనకు కొంచెము ఈ యూట్యూబు, జూములు ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం ఒకరితోటి ఒకరు మాట్లాడుకోవాలన్నా ఈ జూమ్ ద్వారానే మాట్లాడతాను నేను.
ఎందుకంటే సేవలకు ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచ్ తోటి ఒక టీం ఫామ్ అయి రాబోయే రోజుల్లో కూడా ఈ బ్యాచ్ తోటి కూడా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే ఈ అవతరణ ఇవన్నీ జరిగాయి కాబట్టి విశ్వ పరివర్తన సేవా కార్యక్రమాలు కూడా ఉంటాయి. సో మన మధ్య పరిచయాలు పెరగాలి, ఒకరికొకరు మాట్లాడుకోవాలంటే ఈ జూమ్ ద్వారా ఎంటర్ అవ్వాల్సిందే అందరు. సో యూట్యూబ్ లో విన్నప్పుడు ఏమవుతుందంటే మాట్లాడనీకుండా అక్కడ జస్ట్ అది రికార్డింగ్ కాబట్టి నేను చెప్పేది వింటారు అంతే. సో ఇప్పుడు ఈ పుస్తకం దీంట్లో ఈ రెండిట్లో ఒకటి కల్కి అవతరణ గురించి తెలుసుకుంటాము. కల్కి అవతరణ ఎక్కడ జరిగిందో చెప్తాను. ఆ తర్వాత ఈ యుగం యొక్క ఆయుష్ ఎంత, ఇవి కూడా అందులో రెఫరెన్స్ ఇచ్చారు, ప్రస్తుతానికి చూపిస్తాను నేను. సో వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానము ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. ఇది యాక్చువల్ బుక్ రెఫరెన్స్. సో ఇది కాలజ్ఞానం బుక్. తర్వాత ఇది భవిష్యమాలిక మహాపురాణం ఇది. సో ఈ పుస్తకం ఏం రాసిందంటే 600 సంవత్సరాల క్రితం రాసిన ఈ పవిత్రమైన రహస్య గ్రంథం ప్రకారం 2032 సంవత్సరం లోపు ప్రపంచంలోని అన్ని మతాలు, ఈ పాయింట్ క్యాచ్ చేయండి, డేట్లను పట్టుకోకండి, డేట్ల సంగతి తర్వాత చూద్దాం, అది సబ్జెక్ట్ కాదు ఇప్పుడు. ప్రపంచంలోని అన్ని మతాలు ఏకైక ధర్మమగు సనాతన ధర్మంలో కలిసిపోవును. సో సనాతన ధర్మంలో ఎలా కలుస్తాయంటే భగవంతుడు నిరాకారుడు అన్న విషయం ఫ్లాష్ అవుతుంది. అప్పుడు అన్ని ధర్మాలు ఇప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళు మా దేవుడు అని చెప్పి ఈ దీంట్లో ఉన్నారు కాబట్టి ఆ విభజన అన్నది వచ్చింది. సో ఇప్పుడు ఈ భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ ఈ క్లాసెస్ ద్వారా భగవంతుడి నిరాకారుడు అని చెప్పి నేను శ్లోకాలు వేసి మీకు రెఫరెన్స్ వేసి చూపించాను. ఆ నిరాకారుడి అవతరణ జరిగిందన్న విషయం ఫ్లాష్ అవుతుంది, బయటకు వస్తుంది. ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు మేము చెప్తున్నాం అట్లా ఎంతో మంది సేవాదారులు అని సత్యమైన సేవాదారులు ఈ విషయాన్ని బయటికి తీసుకొస్తారు. అప్పుడు అందరూ ఆ విషయాన్ని ఒప్పుకున్నప్పుడు అన్ని ధర్మాలు కలిసిపోతాయి. సో చాలా మంది హిందూ ధర్మము సనాతన ధర్మం ఒకటే అనుకుంటారు, కానీ యాక్చువల్ గా హిందూ ధర్మంలో ఇప్పుడు ఒక వ్యాపారం అయిపోయింది, సమోప్రధానత అయిపోయింది, మూఢభక్తి అయిపోయింది. అజ్ఞానంతో ఒక భక్తి ఉంది కానీ ధర్మం లేదు, జ్ఞానం లేదు. అక్కడ భక్తిలో కూడా మార్పు వస్తుంది. సో అలా అన్ని ధర్మాలు వచ్చి కలిసిపోతాయి. సో ఇది ఎంత త్వరగా ఎప్పుడు జరుగుతుంది అని అంటే, సో దీనికి ఒక రెఫరెన్స్ చూపిస్తున్నాను. సో ఇది కాలజ్ఞానం, వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిన కాలజ్ఞానంలో పేజ్ నంబర్ 122 అండ్ 123, ఆ బుక్ లోని పేజ్ నంబర్ 122, 123. సో ఇందులో ఏం రాసిందంటే కలియుగ ప్రమాణము 4,32,000 కనుక ఇది వరకు చెల్లిపోయినది 4,092 అంటే సుమారు ఒక 5,000 సంవత్సరాలు తర్వాత పేజీల్లో ఉందంటే 4,32,000 అని చెప్పి భగవద్గీతలో ఉంది. ఆ భగవద్గీతలో ఉన్నది వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం కావచ్చు, లేదా మన భవిష్యమాలిక, ఇది కూడా స్క్రీన్ మీద రెఫరెన్స్ వేసి చూపిస్తున్నాము. ఇదిగోండి ఇక్కడ ఇది భవిష్యమాలిక. నేను స్క్రీన్ ని జూమ్ అవుట్ చేస్తున్నాను. ఇదిగో ఇక్కడ. సో ఈ భవిష్యమాలికని అచ్యుతానంద దాస్ అని చెప్పేసి ఆయన రాశారు. అచ్యుతానంద దాస్ అవతారంలో నిరాకార భగవంతుని ఆదేశం మేరకు కలియుగం యొక్క ఆయువు 4,800 నుండి 5,000 సంవత్సరాలకు మార్చి చెప్పడం జరిగింది. సో వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానము, అచ్యుతానంద దాస్ స్వామిజీ రాసిన భవిష్యమాలిక పురాణంలో కూడా
కలియుగం యొక్క ఆయుష్ 4,32,000. ఈ పుస్తకంలో ఇప్పుడు ఈ కొంచెం పైకి ఇది చేస్తే ఇదిగో ఇక్కడ రాసింది. పైన లిఖింపబడిన విధముగా కలియుగం యొక్క ఆయువు 4,32,000 సంవత్సరాలు. మనుష్యుల పాపాల వలన అది 5,000 సంవత్సరాలు మాత్రమే అని అచ్యుతానంద దాస్ మహారాజ్ వివరించుచున్నారు. ఆ తర్వాత కలియుగం అయిపోయి సత్యం, ఇవన్నీ ఉన్నాయి మనం తెలుసుకోవాల్సిన విషయాలు. సో మనం రాబోయే క్లాసెస్ లో చెప్పుకునేటప్పుడు ఇప్పుడు ఆత్మజ్ఞానం తెలుసుకున్నాము. ఆత్మజ్ఞానం తెలుసుకుని ఏం చేయాలో తెలుసుకుంటున్నాం. పరమాత్మ గురించి కూడా కొంత తెలుసుకున్నాము. ఈ అవతరణ అన్నది కూడా తెలిసి కొన్ని బేసిక్ విషయాలు కొన్ని ఉంటే వీటన్నిటిని కలుపుకుని మనం రాబోయే క్లాసులు చెప్పుకోవడానికి, ధారణ సేవ చేయడానికి రెండిటికి ఉపయోగపడతాయి. సో అందుకే ఈ బుక్స్ రెఫరెన్స్ ఇచ్చాను. సో రాబోయే క్లాసుల్లో మనం పూర్తిగా భగవంతుడి అవతరించి ఏదైతే ధర్మస్థాపన చేస్తారో ఆ ధర్మస్థాపన కార్యాల్లో కూడా మనం ఏ రకంగా సహయోగం ఇవ్వగలము, ఏ రకంగా ఈ జ్ఞానాన్ని ధారణ చేసి ఈ భగవద్గీతను అంటే 18వ చాప్టర్లోకి వెళ్తే 18వ చాప్టర్లో కూడా ఈ జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్నట్టుంది. సో వీటన్నిటికీ సంబంధించిన విషయాలు మనము రేపటి క్లాస్లో తెలుసుకుందాము. అంతవరకు మీరందరూ ఆయనకు ఆజ్ఞాకారులై అభ్యాసం చేసి ముందుకు వెళ్ళాలి, ఉన్నతి సాధించాలన్న శుభకామనతోటి ఈరోజు క్లాసు సమాప్తి చేస్తున్నాను. మళ్ళీ రేపు కలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.